అరే గోపి నీ క్లబ్ పోదాం. రౌడీలు వచ్చేసారు. అరుగో మా తమ్ముడు వచ్చేస్తారు. మీ రౌడీలు ఎక్కడ? మా రౌడీలు వచ్చేసారు. మీ తమ్ముడు ఎక్కడ? మా తమ్ముడు వచ్చేస్తారండి. మీ రౌడీలు ఎక్కడ? మా రౌడీలు వచ్చేసారు. మీ తమ్ముడు ఎక్కడ? మా తమ్ముడు వచ్చేస్తారండి. మీ రౌడీలు ఎక్కడ? వచ్చేసారు. మీ తమ్ముడు ఎక్కడ? మీ రౌడీలు ఎక్కడ? మీ తమ్ముడు ఎక్కడ? మీ రౌడీలు ఎక్కడ? అదు మా తమ్ముడు. ఏంటన్నయ్య పిలిచావా? అవునరా. ఈ రౌడీలకి మీరు అన్నయ్య? నేను అన్ననే, కానీ వాళ్ళ రౌడీలు ఏంటండి? మెకానికల్ ఇంజనీర్స్, స్టేట్ ఫస్ట్ ర్యాంక్, క్యారెక్టర్ లో జెమ్స్ అండి. చాలండి మీ సమర్థింపు. ఇందాకేమో రోడ్డు మీద ఆడపిల్లలు అలర్ట్ చేసే వాళ్ళని ఏం చేసినా పాప లేదని అన్నారు. ఇప్పుడు వీళ్ళు మీ తమ్ముడు కాబట్టి మాట మారుస్తున్నారా? నేను మాట మార్చు. అసలు మీరు చాలా పెద్ద మనిషి అనుకున్నారండి. మీరు వాటర్ లేని ఇంజన్ ఓ హీట్ ఎక్కిపోకండి. అసలు విషయం నేను సెటిల్ చేస్తా కదా, మీరు ఆగండి. రవి గోపి ఇటండి రా. మీరు ఇటండి. ఏంట్రా అసలు గొడవ జరిగింది? కొత్త వెహికల్ కదా, యాక్సిలరేటర్ నుండి దూకుతుంది. బ్రేక్ వేసాం. అంతలో ఈఎంఐలు అడ్డొచ్చారు. మా బైక్ లేవో స్కిడ్ అయిపోయింది. మా ముందుకు వచ్చి సర్కస్ ఫిట్ కూడా చేశారు. కావాలని ఫ్రంట్ వీల్ లేపి మా మీద పడ్డారు. ఆగండి, ఇంకా అర్థమైంది. బాబ్జీ మోటార్ బైక్ తీసుకురా. అలాగేనండి. నాకేం తెలుసు? తెలుస్తాను వీళ్ళ సంగతి. అది బండి తోలటం అలా తోలాలి, అర్థమైందా? టర్నింగ్ లో కట్టింగ్ సరిగా ఇవ్వలేదన్నయ్య. కట్టింగ్ సరిగా ఇవ్వలేదని కదా ఇప్పుడు తోలు చూపించాను, లాభం లేదు. బాబాయ్ రేపటి నుంచి వీళ్ళకి ట్యాంక్ ఫుల్ చేయించి అప్పు చెప్పు. ఊరు మీద తిరిగి బాగా ప్రాక్టీస్ చేస్తారు. ఇంకా లోపలికి వెళ్ళండి. ఏమండి, ఇంకా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. మీరు అన్ని మర్చిపోయి బయలుదేరండి. ఏంటి మర్చిపోయేది? అసలు వాళ్ళు చేసిన తప్పుకి మీరు రేపటి నుంచి చూడండి, వాళ్ళు స్కిడ్ అవడం మీ వాళ్ళ మీద పట్టడం జరగదండి. చాలా బాగుందండి. మీరైతే వాళ్ళకి బుద్ధి చెప్తారనుకుంటే పెద్దపల్లి ఇంకా ఎంత బాగా చేయాలో ట్రైనింగ్ ఇస్తున్నారేమిటి? చేసిన తప్పుకి నాలుగు తగిలి. ఇందులో తప్పే ఉందండి. అసలు తప్పండి మీకు తెలుసా? నేను చూపిస్తానండి, అక్కడ ఉంచండి. బా రండి. ఇది బస్ స్టాప్ అనుకోండి, మీరు బస్సు కోసం ఎదురు చూస్తున్నా కాలేజీ స్టూడెంట్ అనుకోండి. నేను కాలేజీ కుర్రాడిని అనుకుంటాను. 1 minute ప్లీజ్. లారీ స్టాండ్ అని బస్ స్టాండ్ అనుకోమంటాడేంటి? ఇలా చేస్తే తప్పండి. మీకు బస్సు దొరకలేదు, ఏం చేస్తారు? నడిచెళ్తాను. ఒకసారి నడవండి చెప్తాను. నేను నడవడం ఏంటండి? ఒక్కసారి నడవండి. ఏంటండి ఏంటి మీరు చేసిన పని? ఇది పరమ తప్పు. ఇలా చేసిన వాళ్ళని తోలు తీసేయాలండి. అంతేగాని కుర్రోళ్ళు ఏదో స్పీడ్ లో అలా వెళ్తూ జారి పడితే అది తప్పు అంటారేంటి? ఏమండి, నేను చెప్తున్నాను, మొత్తం అంతా మర్చిపోయి హ్యాపీ బయలుదేరిపోండి. అసలు మీరు పెద్ద మనిషి, నేను రావడం వీళ్ళకి బుద్ధి చెప్తారనుకోవడం నా బుద్ధి తక్కువ అని తెలిసింది. వస్తాను, పదండి వెళ్దాం. ఏమండో గజ్జల కనక మహాలక్ష్మీదేవి గారు, మా తమ్ముళ్ళు ఏదో చేశారని మీరు తప్పు పడక్కర్లేదండి. వాళ్ళ మెకానికల్ ఇంజనీర్స్, స్టేట్ ఫస్ట్ ర్యాంక్, క్యారెక్టర్ లో జెమ్స్ అండి, జెమ్స్. అయితే మీరే చప్పరించండి. అదేమిట్రా మొహాలు ఆలబెట్టారు? ఈ మాత్రమే ఒరేపోతే ఎట్లా? ఇవన్నీ మామూలేరా? మర్చిపోండి, రండి. 700 బాబాయ్. ఏంటిది? అమ్మాయిని ఏడిపించినందుకు తమ్ముళ్ళని తిడతారనుకుంటే సపోర్ట్ చేసి సంకనేసిపోతున్నారేంటి? ఈయన క్యారెక్టర్ అంటే నాకు అర్థం కావడం లేదు. నువ్వు ఉద్యోగంలో చేరి ఎన్నాళ్ళైందిరా? 2 నెలలైంది. 22 సంవత్సరాలు కానీ బాబాయ్గా చూస్తున్నా. నాగారి క్యారెక్టర్ అర్థం కావట్లా. నిన్న కాక మొన్న వచ్చిన బచ్చ గడివి ఏంట్రా నీకు అర్థమైంది? ఆవకాయ బట్ట. మోహన్ చూడు, రౌడీకి ప్రవేశం లేదు. చూసావా బోర్డుని ఎలా చంపేశాను? నాతో పెట్టుకోకు. వెళ్ళి వేడి వేడిగా ప్లేట్ ఇడ్లీ పట్టురా, దాన్ని ఎర్రగొడతా. అట్టాగే తిన్న తర్వాత అరువు గిరువు అన్నా అంటే 10 మందిలో పరువు పచ్చడవుద్ది. పచ్చడే ఆ మాత్రం వేసి పట్టరా, వెళ్ళు. నడు రుబ్రోలా ఎలా తిప్పుతుందో చూపుకి సీనరీ షేక్ అయిపోతుంది. పట్టుకెళ్ళు. ధరబామర్దే సాంబార్ ఇడ్లీ. అలాగే సాంబార్లో బొద్దింక.
చూసారా ఈ సీనరీ? సాంబార్ లో బొద్దింక, పెసరలో పేడ పురుగు, కాఫీలో కొమ్మడి పురుగు వేసి అమ్మేస్తారా? ఇది వెజిటేరియన్ హోటల్, నాన్ వెజిటేరియన్ హోటల్? ఏమిటైనా సాంబారు బొద్దింక అంటే మాంసాహారము. అవును. ఏమండి శివానంద లహరి లేనాయనా? శివ ఏంటి అరుస్తావ్? సాంబార్లు పడింది బొద్దింకేగా, ఏనుగు పిరుగు కాదుగా. ఆ బొద్దింకలు తీసి పడంగా ప్లేట్ లో చెంచాలు పెట్టింది మా అక్క. పగులుద్ది మీ అక్క డొక్క. హెల్త్ ఆఫీస్ వచ్చాయంటే హోటల్ మూసేస్తాడు, సీలు గుద్దేస్తాడు. అడుగు వచ్చాడు. ఈడోడు పిట్టల దొరలో వచ్చి పోలీస్ కుక్కల బాసం చూస్తున్నాడు. కుక్క గిక్క అనకు, తేడా వస్తే హోటల్ ని ఎర్రగొట్టేయగలడు. హెల్త్ ఇన్స్పెక్టర్. హెల్త్ ఇన్స్పెక్టరా? అయ్య బాబోయ్, ఇప్పుడు ఏం చేస్తాడంట? పరిసరాలను పరీక్షించి నీట్నెస్ ని బట్టి మార్కులు వేస్తా. 100కి 100 మార్కులు వస్తే పాస్, లేదంటే ఫెయిల్. వేసేస్తా. సార్ నమస్కారం. హాయ్ రవి, హౌ ఆర్ యు? ఫైన్ సార్. ఇంతకి ఎలా ఉంది హోటల్? ఇక్కడ టిఫిన్ టిఫిన్ అది బానే ఉందండి, కాకపోతే సాంబార్ లో ఏంటా సీక్రెట్స్? పిల్లి బెల్లి ఏమైనా సాంబార్ లో ఈదుకుంటూ వచ్చాయా? చెప్పు, చేసేస్తా ఫెయిల్, వేసేస్తా సీల్. అబ్బే అదేం లేదండి, కాకపోతే సాంబార్ లో కాస్త ఉప్పు తగ్గిందంతే. ఓ అంతేనా? ఆ? ఏంటా బల్ల మీద డాగు, డాగు మీద ఈగలు? ఆ? ఇవి ఈగలే, కానీ కలరా సరఫరా చేసే ఈగల్లో ఉన్నాయి. మార్కులు తగ్గించాయి. సార్ అవి పిల్ల పెంపుడు ఈగలండి. పెంపుడు ఈగల? అవునండి, కొంతమంది కుక్కలు మొక్కలు పెంచితే నేను ఈగల దోమలు పెంచుతాను. ఎంత ముద్దొస్తున్నాయో. నెక్స్ట్ నేను చేయాలి. మీరు టిఫిన్ ఎర్రగొట్టాలండి. ప్లేట్లు పరిశుభ్రంగా ఉన్నాయి, టిఫిన్లు తిరుమలుగా ఉన్నాయి. ఇక హోటల్ ఓనర్ పరిశుభ్రత చెక్ చేయాలి. మా ఎక్కి చెక్కింగ్ ఏం చేస్తారండి? రోజు శుభ్రంగా సూపర్ తో ఒళ్ళుతో వేసుకుంటుంది. తెలుపు మూతి మీద సీల్ వేస్తా. నువ్వు చెప్తే నేను నమ్మాలా? నాకు నమ్మకమైన వాళ్ళు చెప్తే నేను నమ్ముతా. రవి, ఎస్ సార్. నువ్వంటే నాకు నమ్మకం ఉంది. నువ్వు చెప్పు, నేను నమ్ముతా. నువ్వు చిట్టమని చెక్ చేయి, నేను టిఫిన్ చెక్ చేయి. నాకు వదిలేయండి, ఎర్రగొడతా. ఏంటి ఆ? ఏంటి అంటున్నావేంటి? కదిలితే మార్కులు తగ్గించేస్తాను, సీల్ వేసేస్తాను. బ్రహ్మాండం, ఊరి బ్రహ్మాండంగా ఉంది. నువ్వు ప్రొసీడ్ అవి. ఇక్కడ ఏదో నల్లగా అంటుకుందేంటి? అది మసి తుడిసిపోతుంది. నువ్వు కదలకో, మార్కులు తగ్గించేస్తాడు. అయితే నువ్వే తోడు. నాకు వదిలే, నేను ఎర్రగొడతా కదా. ఇక్కడ ఎవ్రీథింగ్ క్లీన్. ఇక్కడ ఎవ్రీథింగ్ క్లీన్. ఓకే రవి, నేను 5 స్టార్ హోటల్ చెక్ చేయడానికి వెళ్తున్నాను, వస్తా. మీరు ఎర్రగొట్టేయండి, ఇక్కడ నేను బెదరగొడతా. సిట్టమ్మా, ఆ మధ్య పబ్లిక్ లో చెయ్యేసానని శివతానం చేసావు. ఇప్పుడు కిస్సింగ్ సీనరీతో ఎలా చంపేశాను. నెక్స్ట్ టైం లిప్ టు లిప్ ఇంగ్లీష్ కిస్సింగ్ తో కొళ్ళబొడి చేస్తాను. కసక్క. అలాగే మూతి మూకుడవుద్ది. హలో, కాల్ మీ ఆఫ్టర్ 5 minutes. మీరు ఏంటండి ఇది? బొమ్మ అనుకుని నేను లోపల. ఇది కాదండి, మరి మీ మూలంగా నేను ప్రాబ్లంలో పడ్డాను. నా మూలంగానా? చాలా పెద్ద ప్రాబ్లంలో. అసలు ప్రాబ్లం ఏంటండి? అది మీరు నా బాయ్ ఫ్రెండ్ అని చెప్పడం వల్ల ప్రాబ్లంలో పడ్డాను. అరే మీరు చెప్పండి కదా, నేను చెప్పాను. అదే నేను చెప్పమంటే వెనక ముందు ఆలోచించి కూడా చెప్పేస్తారా? మీరు 10 మందితో చెప్పారు, ఆ 10 మంది 20 మందికి చెప్పారు, 20 మంది కాలేజ్ మొత్తం చెప్పేశారు. దత్తు సార్, లోపల ఏం జరుగుతుందో అర్థమైందా? తెలియట్లేదు గురుగారు, గ్లాస్ రూమ్ కదా. ఆ సిద్ధార్థ గడు తన పాపులారిటీని అడ్డం పెట్టుకుని ఆ అమ్మాయిని ట్రాప్ చేశాడు. ట్రాప్ చేసిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసు కదా? తెలియదు గురుగారు. ఆ అమ్మాయి వంక చూడేం మాట్లాడుతుందో. నిన్ను నమ్మి నా సరస్సు అర్పించాక ఇప్పుడు నాకు సంబంధం లేదంటావా? సిద్ధార్థ, నువ్వు అర్పించింది నన్ను చూసి కాదు, నా పాపులారిటీని చూసి. అయినా నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూశాను, నువ్వేం ఫస్ట్ టైం కాదు. అప్పుడు అమ్మాయి నా కడుపులో పెరుగుతున్న నీ పాపానికి నేను తల్లిని కావాలంటావా? చూడరా, అవునండి. అది పాపం అని నువ్వు అనుకుంటున్నావు, పాపులారిటీ అని నేను అనుకుంటున్నాను. నువ్వు చచ్చి గీ పెట్టుకున్నా సరే నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. అంతే. ఏం పీక్కుంటావు పీక్కు. అయ్యో బాబాయ్, ఏంట్రా? ఎంత కరెక్ట్ గా చెప్తున్నారండి మీరు. లిప్ రీడింగ్ రా, తర్వాత పోకూడదుగా నుండు. అలాగేనండి. ఈసారి నాకు ఇష్టం లేకపోయినా మీకోసం వస్తాను, సరేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇంతటితో ఆగిపోతుంది కదా? అది మీ చేతిలోనే ఉంది. ఓకే, బాయ్ బాయ్. థాంక్యూ. ఎక్స్క్యూజ్ మీ, ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు అబార్షన్ చేయించుకోవద్దమ్మా. వాట్? నీకు నేనున్నాను.
ఇడియట్. ఏం చిట్టమ్మా ఏంటి పిడిని తెగ కుళ్ళబొడి చేస్తున్నా? అవునవును పాపం తిని పెట్టేవాడు వస్తావని రాగానే నీ నోట్లో కుక్కుదామని నొక్కుతున్నాను చపాతి పిండి. బాగా నెయ్యేసి చెయ్యి 10-15 ఎరగొడతా. ఒకదాని ఏంటి అల్సేషన్ కుక్కను కొన్నావా? అవును ముద్దుగా ముద్దుగా ఉంది వెళ్ళి చూడరాదు. రే బాబ్జీ ఇదేంటి ఇలా అయిపోయావు? ఏంటో మురుకుతున్నావు? హెల్త్ ఇన్స్పెక్టర్ గారు ఇదేంటండి ఇది కొత్త టైప్ చెకింగ్? చెకింగ్ కాదు ఆసుపత్రిలో బెడ్ బుకింగ్. నిన్న సారా కొట్టు దగ్గర తప్పు తాగి వాగుతుంటే చక్క పట్టుకునేసరికి నిజం చెప్పేశాడు. ఇప్పుడు కుక్కలో కట్టి తాళం వేశాను. ఇదిగో ఏమి చిట్టి ఇది అన్యాయమే పాపం వాడి మొహం చూడ. అన్యాయమా అల్ల చట్నీయా? అడ్డమైన చెకింగ్ చేసి పీకలు దాకా తింటాడు ఈ అడ్డం పెట్టుకుని నువ్వు మీద కొంచెం ముద్దలు పట్టావా? వస్తున్నా వచ్చి మీ ఇద్దరు పని చెప్తా. ఏయ్, వాడు పట్టుకోరా. మనవా మార్గం అటు కాదు ఇటు ఇటు. ఏమిటిది ఈ మధ్య ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కి కొత్త యూనిఫామ్ ఏమైనా ఇచ్చారా? గుడికి వెళ్ళడానికి నాకు దారి బాగా తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు. నీవు వెళ్ళవలసినది గుడికి కాదు నరకపు బాటలో యముని కోట. సుమాని పెళ్లి చేసుకోవడానికి వెళ్తుంటే నరకం ఏమిటంటే నాకు అనుకున్నావు, నాతో పెట్టుకోకు. అమాయకపు మానవ మరణించిన నీకు వివాహమేమి? ఏమిటి నేను మరణించాను? అవును. ఏం బాబు పిచ్చాసుపత్రి నుంచి ఏమైనా దిగొచ్చావా? అవతల ముహూర్తం టైం అవుతుంది, వేరే కేసు ఎత్తుకో. వెళ్ళి వెళ్ళి. మానవ నీవిచ్చట నుండి వెడలుట అసాధ్యం. అఖండ మండల ధర్మ పాలన దక్షకుండ, సమస్త లోక న్యాయ పాలన రక్షకుండ, సర్వ పాపుల శిక్షకుండ యముండ. అటు చూడు జీవులందరూ వరుస క్రమమున యమసదనమునకు ఎగుతున్నారు. నీవును ఆ వరుసలో నిలువు. అంటే నేను చచ్చిపోయానంటావు? అవును. ఇంతకీ ఆ మారంటాను నువ్వెవడివి? యముడివా? కాదు, విచిత్రగుప్తుడను చిత్రగుప్తుల వారి సహాయకుడను. అయితే ఆ యముడేడి? ఈనాటి విచారణ కార్యక్రమం ఆరంభించతలంచుచుండ. చేమకుర్తి హరినారాయణ చేమకుర్తి హరినారాయణను ప్రవేశపెట్టడు. మానవా ఆగు ఆగు, మానవా ఆగు ఆగు. ఏమిటి వరుస క్రమం వరుస క్రమం. వరుస క్రమా కాదు గుడ్డు క్రమా? సినిమా టికెట్ కూడా మనం ఎప్పుడు క్యూలో నుంచి అడగం. ఈ వేళ అతోడే తేలిపోవాలి. ఎక్కడ యముడు? ఎందుకు నువ్వేనా యముడివి? ఏమది యమున్నది నాంత అర్థముండవలేనుండునని ఏం చిటివా? ఆ కింకరుల్లో తమ పోలికలు ఏమైనా కనిపించినవేమో ప్రభు. ఆపము నీ అధిక ప్రసంగం. ఎవరి మానవుడు వరుస క్రమము తప్పి శివుని నందివలే కుమ్ముకును వచ్చుచున్నాడు. ప్రభువులు మన్నించాలి. ఈ జీవుడు నేను ఆపబోయినను ఆగక వచ్చుచున్నాడు ప్రభు. అవును ఆగను. ఆగనంటే ఆగను. ఎందుకు ఆగాలి? అన్యాయంగా అక్రమంగా ఇంత అర్జెంట్ గా నన్ను ఎందుకు చంపేశారో నేను వెంటనే తెలుసుకోవాలి. ఏమి ఏమి ఈ జీవుడు వదరున్నది? హఠాత్తుగా ఆయుష్ తీరడంతో ఆవేశపడుతున్నాడు. ఇదిగో ముసాయన, నీలా నాకు వయసు చెల్లిపోయి చచ్చిపోయా అనుకో, నాకే బాధ ఉండదు. కానీ ఇంత ఎంగేజ్ లో ప్రేమించిన పిల్లతో పెళ్లి సెటప్ చేసుకుని ముచ్చటగా ముగ్గురు పిల్ల విధాలను కనాలని సరదా పడుతుంటే హఠాత్తు నన్ను చంపేట అన్యాయమా కాదా? జీవుడా, అది సృష్టి ధర్మము. ప్రతి జీవియు భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు ఎన్నో కోరికలు పెట్టుకుని ఉండను. అంత మాత్రమున అవన్నీ తీరు వరకు మృత్యువాగదు. చిత్రగుప్త చిట్టా చదువు. గాళియను నామధేయుడని ఈ మానవుడు తన జీవి ప్రభు చిత్రగుప్తుల వారు రాతలపై గీతలు గీస్తున్నారు. ఏమది చిత్రగుప్త? ఏదో చిన్న తప్పిదము జరిగిపోయినది ప్రభు. చిన్న తప్పిదము కాదు ప్రభు, పెద్ద తప్పిదమే జరిగినది. ఈ మానవుని ఆయుష్ తీరక మునిపే చిత్రగుప్తుల వారి తప్పుడు లెక్కల వలన ఇచ్చడికి కొని రాబడినాడు. అంటే మీ రాతల పొరపాటు వల్ల నా రాతనే మార్చేస్తారా? వాట్ మిస్టర్ యమ? భూమి మీద గవర్నమెంట్ ఆఫీసులోనే అనుకున్నాను, ఇక్కడ కూడా లెక్కలో తప్పులు రాతలో పొరపాట్లు జరుగుతున్నాయన్నమాట. మా మనుషుల ప్రాణం అంటే మీకు వేళకోళంగా ఉందా? వాటితో ఫుట్బాల్ ఆడుకుంటారా? ఆ పాపిని తీసుకొని మీరంతా వెలుపలకు పండు. ఆ తొంగి చూచు పాపలను కూడా వెలుపలకు పమ్మనుడు.
నాకు సమాధానం చెప్పండి. మానవ, చిత్రగుప్తుని వృద్ధాప్యపు కారణమున చిన్న తప్పిదము జరిగినది. కారణం ఏమైనా కానిండు ప్రభు, చిత్రగుప్తుల వారు చేసినది మాత్రము చిన్న తప్పిదము కాదు. అది సరే లేవయ్యా, నా తప్పుల గురించి నీవెందుకు మాటికి మాట్లాడుతుంటివి? ఆ జీవుడు బాగుతున్నాడు కదా. మిస్టర్ యమ, నా లైఫ్ ఇంకా ఉండగా నన్ను ఇక్కడ తీసుకురావడం మహాపాపం. పాపమే కాదు, ఘోరాతి ఘోరం. ఇక్కడ బ్రహ్మ, there is విష్ణు, కహా హై శివ. మానవ, నేను వెళ్ళి వాళ్ళకి రిపోర్ట్ చేయాలి. ఆవేశపడక ఆనందించబడావా? నేను చెప్పినది కొంచెం ఆలకింపు. చెప్పు. నిన్ను నీ శరీరంలోకి పంపే ఏర్పాటు నేను చేసేదను. అయితే నేను సిద్ధమే. విచిత్రగుప్త ప్రభు, ఇతన్ని వెంటనే తీసుకుని పోయి ఇతని శరీరంలో ప్రవేశపెట్టడం. థ్యాంక్ యూ సార్. ఇదిగో ముసైనా, ఇలా బుక్ ముందేసుకుని మా మనుషుల ప్రాణాలతో ఎప్పుడైనా ఆడుకున్నావా? చాల్తీ లేచిపోద్దంతే. గురువు గారు మన సంగతి మనిషి ఎలా కనపడుతున్నాడు అనుకున్నారా? కుళ్ళ పొడి చేసి దడదల్లాడించేస్తాడండి. నీ కోతలో నువ్వు. మరి ఎక్కువ చెప్పకరా నమ్మరు. సరే గురుగారు, మీ అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కొంచెం డీటెయిల్స్ చెప్తారా? మన గాజువాక సెంటర్ లో పోస్ట్ ఆఫీస్ దగ్గర. దాని పక్కన పెద్ద బిల్డింగ్ ఉంది, అందులో ఆఫీస్ అండి. అది కదయ్యా, ఆ పక్కన హోటల్ లేదు? చిట్టమ్మ హోటల్ ఉంది, దాని పక్కన. ఆ హోటల్ అమ్మాయిదే. అంటే చిట్టమ్మ మా అమ్మాయే. గ్రీజ్ పడిందా? కాలు జారింది? కాల్ తోటం కదండి బాబు, గుండెలు లటుక్కున కింద జారింది. పైకెత్తు బాకు. హోటల్ బోర్డు పెట్టిన దగ్గర నుంచి ఆ వెధ వచ్చి నానా అలరీ చేస్తున్నాడంట. వాడికి తోడు కేతిగాడు ఒకడు. హెల్త్ ఆఫీసర్ పేరుతో ఈ రాజకీయాలు వచ్చి. అబ్బే రాస్కెల్ అయి ఉండండి. హెల్త్ ఆఫీసర్ ని తీసుకొచ్చాడంటే వాడు ఖచ్చితంగా మీ అమ్మాయిని లవ్ చేసే జెంటిల్మెన్ అయి ఉంటాడు. నువ్వేంటయ్యా వెళ్ళి 4 వాయించమంటే లవ్ గివ్వు జెంటిల్మెన్ అంటున్నా? ఈ మాత్రం దానికి వాయించడం దేనికండి? చిన్న వార్నింగ్ లెటర్ రాసి పడేస్తే వాడు దర్దలాడుతూ మన దారిలోకి వచ్చేస్తాడు. అంటే వార్నింగ్ ఇవ్వమంటావా? ఇంకా నీకు చేత కాకపోతే తప్పుకో. వాడి సంగతి నేనే తెలుసు. ఈ మాత్రం దానికి మీరు ఎందుకండి? నేను చూడరా? నాకు వదిలేయండి. అలాగే. హలో, సిట్టి గారా? అవునండి. చూడండి, నేను మీ నాన్నగారి సెట్ లో పనిచేసే మెకానిక్ ని. మిమ్మల్ని ఎవడో రౌడీ ఏదో ఏడిపిస్తున్నట్లుగా మీ నాన్న నాకు చెప్పారు. ఇవాళ ఇంకా రాలేదు, వచ్చే టైం అయింది. వచ్చే టైం కాదండి, వాడు పోయే టైం దగ్గరికి వచ్చింది. మీరు వాడికి ఏవేవో కబుర్లు చెప్పి సాయంకాలం పార్కు దగ్గరికి వచ్చేటట్టు చేయండి. ఆ తర్వాత వాడి సంగతి నేను చూసుకుంటాను. అలాగేనండి, థ్యాంక్స్ అండి. ఇదిగో చిట్టమ్మా. అరే వచ్చేసావా? ఏంటే చిట్టమ్మో, ఈ వేళ ఫేస్ నూనె రాసిన పెనంలా కలకలాడిపోతుంది. నిన్ను తలుచుకుంటూ నీకోసం స్పెషల్ కాఫీ కలుపుతున్నాను. ఏంటి స్పెషల్ కాఫీ అంటున్నావు? కొంపదీసి అందులో ఎలకల ముందు కలిపావంటే నా పీడ వదిలించుకుందామని. ఏంటి అలా మాట్లాడుతున్నావు? పైకి పచ్చడైపోతుంది అంటాను గాని నిన్ను చూస్తే నా మనసు మెలికలు తిరిగిపోతుంది. కాఫీలో నా ప్రేమంతా కలిపి నీకోసం స్పెషల్ గా చేశాను. ప్రేమ డైలాగులు మిక్స్ చేసి నా నడు ఎర్రగొడుతున్నావు. ఏంటి పబ్లిక్ సాయంకాలం షోకైన బట్టలేసుకుని బాగా సెంటు కొట్టుకుని పార్కు వచ్చావనుకో, అక్కడ చూసుకున్నా. ఇక చూసుకో, ఎర్రగొడతా. మీరు ఎక్కడ రేటి? మీకు ఇది న్యాయంగా ఉందా? ఏంటండి? నేను మీ పర్సనల్ పర్సనల్ ఏంటండి? నేను మీ పర్సనల్ చెప్పారు కదా. కొంచెం నెమ్మదిగా, అందరూ వింటున్నారు. కాలేజ్ లో అందరి ముందు లౌడ్ స్పీకర్ లో గట్టిగా చెప్పారు. ఇప్పుడు నేను అరిస్తే తప్ప? ఓకే ఓకే, మనం గదిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం ప్లీజ్. ఓకే గైస్, ప్లీజ్ క్యారీ ఆన్. ప్లీజ్ మీరు ఆలోచించండి. ఓకే, ఇప్పుడు దొరికావరా? ప్లీజ్ కూర్చోండి. శ్వేత గారు, ఏదైనా సాఫ్ట్ డ్రింక్ తీసుకుంటారా? మర్యాదలు తర్వాత, ముందు మ్యాటర్ తెలియచండి. మ్యాటర్ ఏంటంటే మిమ్మల్ని వెళ్ళండి. శ్వేత గారు, ఆ రోజు నేను పర్సనల్ అని ఎందుకన్నానంటే, అది నా ఉద్దేశం మన ఇద్దరి మధ్య లింక్, సారీ పరిచయం. ఓకే ఓకే, అది వదిలేయండి. కాలేజ్ ఫంక్షన్ లో పెళ్లి గురించి అడిగితే నో కమెంట్ ఎందుకు అన్నారు? అది అంటే ఎస్ అంటే మీరు ఏమంటారో, నో అంటే ఏమంటారో అని చిన్న దీంతో అటు ఇటు కాకుండా అటు ఇటు కాకుండా చెప్పి నన్ను ఎటు కాకుండా చేశారు. శ్వేత ప్లీజ్ మీరు అట్లా ఏడవకండి. హలో, అసలు మన ఇద్దరికి పరిచయం దగ్గర నుంచి మీరు నాతో ఏమన్నారో, నేను మీతో ఏమన్నానో మళ్ళీ ఒకసారి అనుకుందామా? ఆ రెస్టారెంట్ లో ఎన్నిసార్లు రీవెంట్ చేసి ప్లే చేసినా మ్యాటర్ లో మార్పే ఉండదు.
మీ వల్ల తప్పు జరిగిపోయింది. సరేనండి, నా వల్ల తప్పు జరిగిపోయింది. ఐఎమ్ వెరీ సారీ. ఇక నుంచి మీరెవరో నేనెవరో, మీకు నాకు రామ్ రామ్. ఇక మీరు బయలుదేరండి ప్లీజ్. సిద్ధు, నువ్వేడే బాబు, ఏం చేస్తున్నావు ఇక్కడ? క్యాసెట్. ఏం క్యాసెట్? ఏదో క్యాసెట్. తీసుకెళ్ళు. హ్యావ్ ఎ నైస్ టైం. నైస్ టైం సార్. సరే వెళ్ళండి, హ్యావ్ ఎ నైస్ వెళ్ళండి. నైస్ టైం సార్. పడిపోతా ఉంటే ప్లీజ్. డోర్ వేస్తామేంటి? విషయం ఏంటో తెలియ వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళేది లేదు. విషయం? ఏ విషయం? ప్రేమ విషయం. ప్రేమ విషయం అంటే? నేను అందంగా లేనా? అందం అంటే? చదువు లేదా? చదువు అంటే? పర్సనాలిటీ లేదా? పర్సనాలిటీ అంటే? వాట్ ఎల్స్? మరి ఇంకేం కావాలి? ఇంకేం అక్కర్లేదు. అయితే ఎస్ చెప్పొచ్చు కదా. ఎస్ అంటే? ఎస్ ఎస్ అంటే తెలీదా? వై ఈ ఎస్. ఏమిటి కళ్యాణ్ మళ్ళీ బేరు మీద రిలీజ్ అయ్యాడట? ఇచ్చింది బెయిలే కదా, కేసు కొట్టేలా. వాడికి శిక్ష పట్టం ఖాయం. ఈ దెబ్బతో మనకి మహర్దశ పట్టం ఖాయం. అందుకేగా మనం సూట్లు బూట్లతో సెటప్ అయ్యాం. కూర్చోండి అంకుల్, కూర్చోండి అంకుల్. వచ్చేసావు బాబు. మేమే జడ్జి గారితో మాట్లాడి నీకు బెయిల్ ఏర్పాటు చేశాం. జడ్జి మన ఫ్రెండ్, మనం చెప్తే అంత. కా అంటే కా, కి అంటే కి. వారిని నీచ్ కమీనే కహానీలు ఆపండి. హా సాలా मैं तो 50 वाला. अरे जादू, मैं तुमसे बड़ा जादू है रे. అసలు కళ్యాణి మర్డర్ కేసులు ఇరికించి వాడిని పరాలో పెట్టారా? మీరేమో కోట్లు కొట్టేద్దామని కొత్త కోట్లు కుట్టించుకుని మరీ రెడీ అవుతారే. అసలు నువ్వు బొంబాయి నుంచి మళ్ళీ ఎందుకు వచ్చావా మగడా? మాకు నీకు చెల్లైపోయింది కదా. అరే చుబ్బే, మన 50-50 కండిషన్ ప్రకారం ఆ కోట్లలో నా వాటా వచ్చే వరకు నేను ఇక్కడే కళ్యాణ సెటిల్ అయిపోతా. బాబు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయక. ఆ కోట్లు ఏవో మాకు వస్తే నీ ఓట మనేడు చేస్తాం బొంబాయికి. Come on, రేఖా. కళ్యాణ్, నువ్వు జైలు నుండి వచ్చేసావు. సో హ్యాపీ. I am also so happy. రేఖా. ఇదిగో రేఖ, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? అసలే మా మతులు బయటేస్తుంటేను. ఇదిగో బాబు, ఆ కేసు గురించి చాలా మంది లాయర్లతో మాట్లాడాలి. లేదు అంకుల్, ఈవేళ నా మనసు ఏం బాగోలేదు. కాబట్టి మీ ఇద్దరం బయటికి వెళ్ళి బాధల్ని 50-50 చేసుకోవాలి. డాడీ, పాపం కళ్యాణ్ ఈ వారం రోజులు ఎంత టెన్షన్ పడ్డాడో. లెట్ హిమ్ రిలాక్స్. వస్తా. అమ్మా, యు డోంట్ వరీ, ఐ యామ్ టేకింగ్ కేర్. కమ్ ఆన్ బేబీ, కమ్ ఆన్. అచ్చా, బై బై. నాన్న. ఏమిటమ్మా ఎప్పుడు లేని ఇలా వచ్చావు? ఏం లేదు నాన్న, హోటల్ కని స్వీట్స్ చేశాను. సరే నీకు పెట్టినట్టు ఉంటుంది, నేను రౌడీని కొట్టి సాయం చేసిన ఆయనకి థ్యాంక్స్ చెప్పినట్టు ఉంటుందని వచ్చాను. ఒట్టి థ్యాంక్స్ ఏమిటి? అతనికి కూడా స్వీట్ పెడదావు గాని. సరే రా. రవి, రవి. ఏంటి సార్? ఒకసారి బయటికి రావయ్యా. ఎందుకండి? నీకు స్వీట్ పెట్టాలంట. ఏమిటి సార్ విశేషం? నిన్న నువ్వు చేసిన సహాయానికి ఉబ్బి తబ్బిబ్బైపోయి అమ్మాయి స్వీట్ తయారు చేసిందయ్యా. రా. చచ్చాంత దేవుడా, ఇద్దరి మధ్య ఇరుక్కున్నా దొరికిపోతానేమో. ఏమిటయ్యా గొడుగుడు? అబ్బే ఏం లేదు గురుగారు, కాస్త బిజీగా ఉన్నాను. ఆ స్వీట్ కాగితాలు పెట్టి లోపల తోసేయండి, ఇక్కడ తినేస్తా. అదేమిటయ్యా, ఆడపిల్ల థ్యాంక్స్ చెబుదామని వస్తే అడుగునే ఉండి స్వీట్స్ లోపలికి తోయమంటావు. బయటిరా. ఒకసారి బయటికి రండి రావు గారు, మళ్ళీ లోపలికి వెళ్ళిపోవచ్చు. అయిపోయావు. ఈ వేళ నీకు బ్యాడ్ డే. గురుగారు, థ్యాంక్స్ లు గట్రా రేపు చెప్పుకోవచ్చేమో. చాలే బాయ్, కబుర్లా బయటిరా. తప్పదంటారా? తప్పదు. సరే ఏం చేస్తాం, వచ్చేస్తాను సార్. రావయ్యా. నమస్కారం. నిన్న హీరో టైప్ లో ఆ రౌడీని పచ్చ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. చాలా సంతోషం. ఏంటయ్యా ఇటు తిరుగుతావు? కళలో గ్రీస్ పడి చూపు ఆంటలేదు సార్. అమ్మాయి ఎక్కడుందయ్యా? మీలాంటి వాళ్ళు పేటకు ఒక్కరుంటే చాలా బాగుంటుందండి. కరెక్టే. మాలాంటి ఆడపిల్లలు అమ్మాయి గారు చెప్పే మాట. ఆ రౌడీ ఇతనే. అతను రౌడీ ఏంటమ్మా? జెంటిల్మన్. అవును, నేను జెంటిల్మెన్ ని. కాదు నాన్న, ఆ రౌడీ ఇతనే. రౌడీ కాదమ్మా, ఆ రౌడీని బాగా తన్ని నీకు సహాయం చేసిన మన రవి. మన రవి? కాదు నాన్న, ఆ రౌడీ ఇతనే. నన్ను అల్లరి పెట్టింది ఇతనే. ఏం కాదమ్మా, చాలా మంచాడు. అమ్మా!
వీడే దొంగ హెల్త్ ఆఫీసర్ నా హోటల్ ఉన్నవని బాగా మెక్కాడు. అతను హెల్త్ ఆఫీసర్ ఏమిటమ్మా, మన బాబ్జీ గాడు. మన బాబ్జీగాడు. బాబ్జీనా గాడిద? ఏంటమ్మా నువ్వేదో కన్ఫ్యూజన్ లో ఉన్నట్టున్నావు. అర్థమైందిలే. నేను హోటల్ పెట్టు నీకు ఇష్టం లేదు కాబట్టి ఈ రౌడీ బుక్కర్ పంపించి నన్ను అలా చేస్తావా? అది కదమ్మా. నాతో మాట్లాడద్దు. ఇదే చేస్తూ అగో ఏమయ్యా రవి, మా అమ్మాయి అట్లా వెళ్ళిపోయింది ఎందుకు? అదే నాకు అర్థం కావట్లేదండి. ఏయ్! అర్థం కావట్లేదా? ఈ లవ్ ట్రిక్లు టెక్నిక్లు మా అమ్మాయి మీద ఉపయోగించావన్నమాట. ఆ అమ్మాయి మీ అమ్మాయిని తెలియక ప్రొసీడ్ అయిపోయానండి. ఇక మీదట నా మనసులో లవ్ అనే మాట కనుక పుడితే తుడిచేస్తానండి. గ్రీన్స్ తుడిచినట్టు తుడిచేస్తాను. అయినా ఈ లవ్ గివ్ నాకెందుకు చెప్పండి, నా పని నేను చూసుకోక వస్తాను సార్. ఏయ్! నువ్వెక్కడ మనిషిపోయా? లవ్ చేయడం చేత కాని వాడు మనిషే కాదు. మరి ఇందాక మీరు అమ్మాయి లవ్ వద్దు అన్నాను. నువ్వు మా అమ్మాయిని నిజంగా లవ్ చేసావా? నిజంగా? ఏయ్! నువ్వు నాకు నచ్చావయ్యా. నువ్వు మా అమ్మాయి జోడి బాగుంటుంది. మరి మీకు ఇంకేమి అరే నాకేం అభ్యంతరం లేదు. Proceed. ఇక నాకు వదిలేయండి మీ అమ్మాయిని. ఏంట్రా? ఆ రవి బాబు నువ్వు తిట్టావని చెప్పి ఎల్కొమ్మ తాగేసి హాస్పిటల్ అయ్యాడు. ఇప్పుడు చుట్టం వస్తే మీరంతా ఎలా ఏడ్చి సోకాలు పెట్టాలో బాగా ప్రాక్టీస్ చేశారా? బ్రహ్మాండంగా ప్రాక్టీస్ చేశాం గురు. ఏదో ఒకసారి మీ టాలెంట్ చూపించండి. అంతే గురు రెడీ. గురు గురు చిట్టం వచ్చేస్తుంది. కానీ ఉండరా? దేవుడా. మీరు నిశ్శబ్దంగా ఉండండి. డాక్టర్ ఈయన పరిస్థితి. ఆఖరి క్షణాల్లో ఉన్నాడు. ఏమీ లాభం లేదు. డాక్టర్ ఇందాకటి వరకు నీ పేరే కలవరించాడు. చూడమ్మా, ఈ లోకంలో ఏ వైద్యము బ్రతికించలేని మనుషుల్ని నిజమైన ప్రేమ బ్రతికిస్తుంది. నువ్వు గట్టిగా ప్రయత్నిస్తే. నన్ను ఏం చేయమంటారు డాక్టర్? గుండె కూడా ఆగిపోతున్న అతని చెవిలో నీ మనసులోని మాట చెప్పమ్మా. అమ్మా కొబ్బరి చట్నీ అల్లం చట్నీ పెసరట్టు ఉప్మా అని చెత్త మాటలు కాకుండా 4 ప్రేమ మాటలు చెవిలో ఊదమ్మా. ఊపిరి పోసుకుంటాడు బిడ్డ. ప్రేమని ఎలా తెలియజేయాలో తెలియని మనిషిని నేను. నిజానికి మొదటిసారి నువ్వు నన్ను ముట్టుకున్నప్పుడే నీ మీద ప్రేమ పుట్టింది నాకు. ఆ ప్రేమను అల్లరిగాను నీ మీద కోపంగాను మార్చుకున్నాను. నిజంగా నిన్ను నేను ప్రేమిస్తున్నాను. డాక్టర్ గుండె కొట్టుకుంటోంది. ఆక్సిజన్ ఇస్తే అతను బ్రతికించాలి. ఆక్సిజన్ అక్కడ. ఆఖరి సిలిండర్ కూడా అయిపోయింది సార్. ఇప్పుడు ఎలాగా? అతనికి కాస్త స్వచ్ఛమైన మంచి గాలి గుండెలోకి పంప్ చేయాలి. నోట్లో నోరు పెట్టి ఊదాలి. నేను ఊతాను డాక్టర్. బెలూన్లు ఊదినట్లు నోట్లో నోరు పెట్టి బుయ్యని ఊతాను. అమ్మా, ఇప్పుడు నువ్వు ఒక్కదానివే ఇతను బ్రతికించగలవు. నేనా? అవునమ్మా, ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో మనిషి నోట్లో నోరు పెట్టి గుండెల్లోకి ఆక్సిజన్ పంప్ చేస్తే బ్రతుకుతారమ్మా. అమ్మా బిడ్డ బతుకుతాడంటమ్మా. నోట్లో నోరు పెట్టి ఊదమ్మా. మేమందరం ఉన్నామనుకో నువ్వేమన్నా సిగ్గుపడతావేమో. మొదట మనందరం బయటికి వెళ్ళిపోదాం. అమ్మా నువ్వు మాత్రం గట్టిగా టైట్ గా నొక్కి పెట్టి బిగదీసి ఊతల్లి. ఏ మాత్రం బతకని బాకమ్మా. బిడ్డ ఎగిరి పడతాడు అమ్మాయి. మొదట పోదాం బయటికి. అమ్మా గట్టిగా ఊతల్లి. రవి ఎట్టా ఉంది లిప్ టు లిప్ ఇంగ్లీష్ కిస్? అంటే అంటే ఏముంది, నేను చేసిన ఛాలెంజ్ ప్రకారం నీతో కిస్ ఇప్పించుకున్నాను. అంటే అలా కుదురుద్ది. ప్రేమించాను ఒప్పుకున్నావుగా. దా కొంచెం ఆక్సిజన్ తక్కువైంది, ఓసారి ఊదుకో. పచ్చడి వద్దే. అడ్డడడడడడడ. యా!